ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ప్రమేయం, నగదు తరలింపు అంశాలలో దీనిలో సిట్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో వీరికి గల సంబంధాలు, నగదును అంతిమ లబ్ధిదారులకు చేర్చిన విధానాన్ని ఛార్జిషీట్లో సిట్ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. మద్యం కుంభకోణం కేసులో గత నెల 19న సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. అందులో ఉన్న 9 సంస్థలు 7 వ్యక్తులపై అభియోగాలు మోపింది. ఇప్పుడు దానికి అనుబంధంగా మరో ఛార్జ్షీట్ను సిట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 19 సంస్థలు 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ప్రమేయం, నగదు తరలింపులో అంశాన్ని దీనిలో సిట్ పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఎంతో కీలకమైనటువంటి నేపథ్యంలోనే ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక అదనపు ఛార్జ్ షీట్ అనేది సిట్ అధికారులు వేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక దర్యాప్తు వేగవంతం చేసినటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా అయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు జరిగిందా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీరు ముగ్గురి సంబంధించినటువంటి పాత్రలపై అయితే కనుక ఇటు సిట్ అధికారులు అయితే ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎక్కువగా జరిగింది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క ఛార్జ్ షీట్ లో అయితే కనుక పేర్కొనడం కూడా జరుగుతుంది. దాదాపు 200 పేజీల సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ అయితే కనుక ఇటు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు తాజాగా అయితే కనుక అదనపు ఛార్జ్ షీట్ వేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేయగా ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారు. వారందరూ కూడా ఈ విదేశాల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే విదేశాంగ శాఖతో మాట్లాడి అక్కడ ఇంటర్పోల్ తోటి మాట్లాడి ఇటు స్వదేశానికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ యొక్క హవాలా రూపంలో షెల్ కంపెనీల ఏర్పాటు వీటన్నిటిపై కూడా ఎన్ని కోట్ల రూపాయలు పట్టుబడినాయి, అదేవిధంగా తాజాగా 11 కోట్ల రూపాయలు పట్టుబడినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ లింకప్ ఏదైతే తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరుడు ఉంటాడో వెంకటేష్ నాయుడు యొక్క వీడియో అనేది కలకలం రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడినటువంటి వీరి ముగ్గురి పాత్ర అనే దానిపై అయితే కనుక ఛార్జ్ షీట్ లో పేర్కొనడం ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు కలకలం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఎన్ని కోట్ల మేర అవినీతి జరిగింది, అదేవిధంగా ఎవరెవరి పాత్ర ఎలా ఉంది, వీరి ముగ్గురి ప్రమేయం ఏంటి, ఏ విధంగా డబ్బులు మళ్లించాయి, ఎక్కడికి మళ్లించారు, ఈ ఎన్నికల్లో ఎంత మేర ఖర్చు పెట్టారు, ఈ నగదంతా కూడా ఈ విదేశాలకు ఏ విధంగా చేరాయి అన్న కోణాల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పేర్కొనడంతో పాటు ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఇంకా ప్రముఖులమైనటువంటి పేర్లు ఉన్నాయంటూ కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కూడా ఉన్నాయని తెలుస్తా ఉంది. హరి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.